భాయ్కి ఒక చిన్న డౌట్ కూడా రాకుండా సరుకు నాకు అప్పగిస్తానంటే నీ కుటుంబాన్ని నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయించడం నా బాధ్యత. ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే. ఇది చూడు, దీనికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే సరుకు కోసమో క్యాష్ కోసమో కాదు, మీరు నలుగురు అన్యాయంగా చచ్చిపోకుండా ఉండాలనే. ఏదేమైనా నేనే కదా నిన్ను పనిలో పెట్టాను, నేనే నిన్ను కాపాడతాను. నేను చెప్పినట్టు ప్లాన్ చేస్తే భాయ్కి తెలియకుండా ఫినిష్ చేయొచ్చు. సార్ విన్నారా? ఇలాంటి మనుషులు పక్కనుంటే మొత్తం 100 కిలోలు ఒకేసారి ఎలా తీసుకెళ్లగలం? అందుకే తీసుకొచ్చాం బాయ్, నాతోనే ఉంది. ఏం చేయమంటారు దీన్ని? నీ ఫోను ఓసారి దానికి. మాట్లాడు. హలో సార్. నీ వెనకాల రూమ్ ఉంది, నువ్వు అందులో పో. సరే సార్. ఇప్పుడు లెఫ్ట్ కి తిరుగు, బీరువా దగ్గర పో. బీరువా తెరువు. లాకర్ ఓపెన్ చేయి. 1476. గన్ తీసుకో. బాయ్ 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 బాయ్, వద్దు బాయ్ బాయ్, చెప్పండి బాయ్. బాయ్తో గేమ్ ఆడిన వాడిని కాల్చిపడే. బాయ్ బాయ్, సార్ నా వల్ల కాదు సార్, ఈ పని మాత్రం ఇంకెవరినన్నా చేయమనండి సార్, ప్లీజ్ సార్. ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. బాయ్ బాయ్, వద్దు బాయ్ బాయ్, కనుకుంటా చేస్తాను బాయ్ బాయ్ బాయ్, ఇంకా పైన చేయదు బాయ్. ఏ రామ్, గన్ తీసుకున్నాడు, నోట్లో పెట్టరా. తనతోనే కదా డీల్ మాట్లాడిండు, తన చేతుల్లోనే చావాలి. కాల్చో కాల్చో. వాడిని కాల్చలేదో నీ కుటుంబం మొత్తాన్ని లేదని. ఇప్పుడేం చేసావురా? గ్రూప్ నేమ్ చేంజ్ చేశాను బ్రో. ఏమని? స్మగ్లింగ్ ఫర్ శోభ. సూపర్ రా, థ్యాంక్స్. ఇదిగో ఇక మీద దేంతో నాకు పని లేదు, నువ్వే ఉంచుకో. శోభ, ఎవ్రీథింగ్ ఫర్ శోభ. సరుకో గంటలో వస్తుంది, చెక్ చేసి వెంటనే చెప్పు. ఓకే గర్ల్. అమ్మ కుంట్లో హాలు చూడు, తిరునాళ్ళలో జేబులు కొట్టే చూడ. పోలీసులు మాకు తెలియదా? చూడండి రిపోర్ట్స్. అందులో ఏం లేదు సార్, అందులో ఏం లేదు సార్. ఇండియాకి సరిపడా సరికి ఎక్కడ ఉంది సార్? పౌడర్ రవాణా చేస్తూ నాటకాలు ఆడుతున్నారా? మనోడిని బండి తీయమను. బాయ్ సరుకును పోలీసులు పట్టుకున్నారు బాయ్. సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరుకు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ఆఫీసర్ని ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో భాయ్, ఈ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నా. ఈసారి వదిలేసాడు భాయ్. 90 కిలోలు. భాయ్ మీరు లైన్ కట్ చేయండి, మీరు లైన్ కట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. 90 కిలోల? తమ్ముడు, 2 బండలు పట్టరా.
కొట్టకో అలాగే తీసుకురా. థ్యాంక్స్ రా. సార్ డబ్బులు. డబ్బులా? పోలీసులు రా. ఏ స్టేషన్ సార్? పోలీస్ స్టేషన్. హలో బాయ్, మా డిపార్ట్మెంట్ లో మీ సరుకు ఎవ్వరూ పట్టుకోలేదు. ఎవడో పోలీసులా వేషం వేసుకుని మిమ్మల్ని నిలువునా ముంచేసినట్టున్నా. ఏయ్, పోలీసుల కాక 2 రాష్ట్రాల్లో నా సరుకు పట్టుకునే దమ్ ఎవడుకుందిరా? అల్ఫోన్స్ కే ఉప్పు ప్యాకెట్లు పంపి వాడు తప్పించుకుంటాడా? ఇప్పుడు వాడి తుప్పు ర్యాక్ కొట్టాను చూసావా? దిలీప్, సరిగ్గా 1 నెల తర్వాత సరుకు మన ఇద్దరం పంచుకుందాం. 25 కోట్లు ప్రాఫిట్. సరుకు పోయిందో తెలియక బాయ్ గిలగిల కొట్టుకుంటాడు. ఈ 6గురిని ఏం చేయమంటావు? వాళ్ళందరికి నెల్లూరు నుంచి బిర్యానీ తెచ్చి దగ్గరుండి తినిపించు. తలలు నరికి బొంద పెట్టరా. తమ్ముడు ఒక్క నిమిషం. సరుకు మొత్తం విప్పి మళ్ళీ చెక్ చేసుకో. లాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. దిలీప్, ఉప్పు కాదుగా? కాదు, సూపర్. చక్కెర. దాంతో అందరం చక్కెర పొంగల్ చేసుకొని తినాలా ఏంటి? నేనేమన్నా కిరాణా కొట్టు నడుపుతున్నా? ఉప్పు చక్కెర తీసుకొస్తారా? పసిపిల్లాళ్ళ నర్సరీలో ఆడుకున్న ఆల్ఫోన్స్ నీకు తెలుసు, కానీ పచ్చి నెత్తురు పిచ్చిగా తాగే ఆల్ఫోన్స్ నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 5 నిమిషాల్లో సరుకు ఎక్కడుందో నాకు తెలియాలి. ఇడియట్. అను మొత్తం అంత చక్కెరేనా? ఈ అమ్మాయితో నిజం చెప్పించడం ఎలా? నేను చెప్పిస్తాను. ఏయ్, నువ్వేమన్నా పోరం బాకువా? చెయ్యెత్తుతున్నావు. నిజం చెప్పేంత వరకు వాళ్ళలో ఒక్కొక్కరిని కాల్చుకుంటూరా. అయ్యో, అనుకున్న నా దగ్గరికి వస్తాడని. బ్రో ప్లీజ్ బ్రో, నిజానికి నేను అవుట్ సైడర్ని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ టైప్ కూస్తున్నారు. నీకు ఈజీగా విషయం తెలియాలంటే చివరిగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బోడుగుండు వేసుకుని. ఆడి దగ్గర నుంచి మొదలు పెట్టు. చూసి కాల్చు. బోడుగుండు మీద బుల్లెట్ జారిపోవచ్చు. షూట్ చేసే ముందు నన్ను షూట్ చేయరా? అయ్యో, నీ ఇష్ట ప్రకారం షూట్ చేయడం నా వల్ల కాదు. నువ్వేమన్నా నాకు బాసు అనుకున్నావా? నువ్వు మగనమైతే ముందు నాకు చెప్పరా? మోసుకొచ్చావరా బాబు ఆడు మెంటలోడు. జరగరా బేవర్సు. నోరు మీరు దండం పెడతాను. ఆగరా నీ అయ్య. ఆయన అమాయకుడు బాబు, ఆయనకేం తెలియదు. నేను చెప్తాను, వదిలేండి. నంబర్ 8 డేవిడ్ స్ట్రీట్, పెద్దపల్లి రోడ్, నాయుడుపేట 524261. దిలీప్, నేను అక్కడ పోయి చెక్ చేసుకుని ఫోన్ చేస్తా. ఫోన్ ది. రేయ్, బాంబు ఉందారా? ఉందనా? తీరా బండి. ఏయ్, ఈ తొట్టి గ్యాంగ్ ని పెట్టుకుని నువ్వు 100 కిలోలు చేరేస్తున్నావంటే నువ్వెంత పెద్ద కేడీ పోయి ఉంటావు. నిన్ను అనో, నన్ను ఫ్రీగా వదిలేయన్నా. నీ కోపం పక్కన చూపించు. సోఫా మీద చెయ్యేసావంటే నీ కట్టెలు పెట్టి కట్టెలతో కలిసి కాలు కొడుతూ ఎత్తి నడురులు ఆరేసి అరిచి కలిసి చీల్చి చెండాడిస్తారా? లవ్ బ్రో, ఏంట్రా అన్నకేసి వస్తున్నావు? చెల్లెల్ని ప్రేమించి నాకే అంత వెర్రెక్కుతుంటే తను వాళ్ళ అక్కను ప్రేమిస్తున్నారా? చూడమ్మా, ఆయన కనుక కోపం వచ్చిందనుకో, నీ తాట తీసి నీ మొక్కని వంకరగా మార్చి నిన్ను పొంగును రాసిన బ్యాటరీకి ఇడ్చుకుపోయి మంచి అక్కడ నీ బల్బ్ ఎంతో తెలుసుకుంటారా పాప? బ్రో, వచ్చిన కాడి నుంచి నేనేమన్నా మాట్లాడానా? ఈ బఫూన్ గడి చెప్పి నన్ను కొడతావింది బ్రో. ఎవరు చూసావుగా? ఏంద్రా నువ్వు? నేనైతే సాఫ్ట్, అన్న రఫ్. అయ్యో, ఈ గ్రూప్ లో నేనే సాఫ్ట్. రేయ్, ఆడంటే నన్ను కొడతావిందిరా. ఇప్పుడు నేనే తిట్టి కొట్టించుకుంటా. ఏం చేస్తానో చెప్పమంటావా? నేను ఇప్పుడు కత్తి పెడతా మెత్తగా కోసి ఉప్పు కారం రాసి మూకుల్లో దూరగా వేయించి ఎండలో ఎండబెట్టి కుక్కర్లో ఉడికించి 2 చెంబులో పోసి అదిగో అక్కడ కూర్చున్నాడే ఎదవనా కొడుకు ఆడుకో చెంబు తాగించి నేను ఒక చెంబు తాగి కాళ్ళు చారేసుకుని పడుకుంటారా? నువ్వు వాడు కలిసి వచ్చినా కూడా నా బొచ్చు కూడా పేగలేరా? నువ్వు వేరే లెవెల్లో రిచ్ బ్రో. భాయ్, నాకెంత మేరకు వీలవుతుందో అంతవరకు మేనేజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వద్దు. వెంటనే బయలుదేరండి. మన సరుకుని తప్పకుండా కనిపెడదాం. 9 గంటలకు ఫ్లైట్, 1 గంటకల్లా అక్కడ ఉంటాను. అంతవరకు నీదే బాధ్యత.
కోకిల అమ్మకు టాబ్లెట్ సార్ మా అమ్మకి నీళ్లు కావాలి మాత్రం వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఇవ్వండి సార్ అరిచే నర్మయ్ నువ్వేనా దానికి ప్రాణం పోతావా? నీళ్ళు అడుగుతున్నారు కదా తీసుకెళ్ళివో. ఏంటన్నా నువ్వు వెళ్ళి కట్లిపో. ఎంతసేపు నడుస్తాడే కానీ. పట్టొద్దు, వదిలే. రా సార్ ఎక్కడికి సార్ రా, సార్ 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 ఒకసారి ఒకసారి రమ్మంటున్నాను కదా. ఎందుకురా కోకిల వాళ్ళ అమ్మని రమ్మంటున్నాడు? బ్రో వాడు రమ్మంటుంది కోకిల వదిలే బ్రో. కోకిలనా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు అడగగానే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను పిలిస్తే రావా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అరవకే. నా గురించి నర్మయ్, వదిలిపెట్టమని చెబుతాడు బ్రో బ్రో వాళ్ళు ఇలా ఉండి చిన్న బిడ్డను తీసేస్తారు బ్రో. నా రక్తం మరిగిపోతుంది, నీకేమనిపించట్లేదా బ్రో? నా కళ్ళ నుంచి కారని కన్నీళ్లు మరిగిపోతున్నాయి తెలుస్తుందా? నీ కళ్ళు నాకు కనిపించట్లేదు బ్రో. ఆ నా మొహాన్ని పచ్చడి చేసి నాకు ఇప్పుడేంద్ర కనిపించేది.